హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం పోలింగ్ డే మానిటరింగ్ సిస్టమ్ పీడిఎంఎస్ యాప్ ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకుందాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు బూత్ స్థాయి నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించడం కోసం, అదేవిధంగా పోలింగ్ ఆఫీసర్స్కి సహాయకారిగా ఈ యాప్ను రూపొందించడం జరిగింది. ఇందులో ప్రస్తుతానికి డెమో వర్షన్ మాత్రమే ఉంది. ఇక్కడ మనం మన మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ ప్రస్తుతానికి డిఫాల్ట్గా డిఈఎంఓ డెమో, ఇది అన్ని స్మాల్ లెటర్స్. ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ప్రీ పోలు, నెక్స్ట్ మాక్ పోలు, యాక్చువల్ పోలు. ఈ మూడిట్లోనూ ఫస్ట్ ప్రీపోల్. ఈ ప్రీపోల్ మీద క్లిక్ ఇవ్వగానే మనకు ఇక్కడ 4 ఆప్షన్స్ కనిపించడం జరుగుతుంది. స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్ అనేది క్లిక్ ఇవ్వగానే మనము డిస్పాచ్ సెంటర్ నుంచి ఏదైతే మే 13వ తారీఖు ఎలక్షన్ జరుగుతాయో అప్పుడు మనం 12వ తారీఖు ఈ యొక్క డిస్పాచ్ సెంటర్కి వెళ్తాం కాబట్టి అక్కడ స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్ విత్ ఎలక్షన్ కిట్ అంటే ఎస్ అంటే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ నో అని ఇచ్చామనుకోండి, ఇందులో మనకు ఎందుకోసము మనము ఇంకా బయలుదేరలేదు అనేది ఆప్షన్స్ ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ మనకు ఇది అయిపోయిన తర్వాత మనం స్టార్ట్ అయిన తర్వాత రీచ్డ్ పోలింగ్ స్టేషన్, ఇందులో కూడా మనం ఎస్ అని ఇస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు. మనకు దారిలో ఏదైనా అవాంతరాలు ఎదురైనప్పుడు మనకి ఏమేమి జరిగాయి, లా అండ్ ఆర్డర్ ఇష్యూనా, ప్రాబ్లం విత్ వెహికలా, లేదు ఎనీ అదర్ రీజన్ అయితే అది మెన్షన్ చేయవలసి ఉంటుంది. పిఓ గారు ఎప్పటికప్పుడు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్. ఈ అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్లో పోలింగ్ ఏజెంట్స్ హ్యావ్ బీన్ అపాయింటెడ్ బై ద ఇష్యూయింగ్ ఐడి కార్డ్స్ అండ్ వర్ ఇన్ఫార్మ్డ్ టు అటెండ్ మాక్ పోల్ అట్ 5 AM. ఇది యాక్చువల్ పోల్కు 90 మినిట్స్ ముందు మనం మాక్ పోల్ జరపాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళని అంతకన్నా ముందు వీలైతే రమ్మనే దానికి ట్రై చేశాం. ఇన్ఫార్మ్ చేశామంటే ఎస్ అని, ఒకవేళ ఇన్ఫార్మ్ చేయలేదంటే నో అని ఇచ్చి, ఎందుకు వాళ్లకు మనం ఇన్ఫార్మ్ చేయలేకపోయామో ఇక్కడ రీజన్స్ మెన్షన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మనకు సెట్టింగ్ అప్ ఆఫ్ పోలింగ్ స్టేషన్. ఈ యొక్క పోలింగ్ స్టేషన్ను మనం సెట్టింగ్ చేసుకున్నామా లేదా, వెబ్ క్యామ్ ఒకవేళ ఆ పోలింగ్ స్టేషన్లో ఉంటే వెబ్ క్యామ్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అంటే ఎస్ అని ఇవ్వాలి. ఒకవేళ లేదు అంటే నో అని ఇచ్చినప్పుడు అందులో రీజన్ రాయాలి. ఇక్కడ ఈ కెమెరా బటన్ మీద నొక్కి ఆ యొక్క కెమెరా మనం ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ ఓటింగ్ కంపార్ట్మెంట్స్. ఈ ఓటింగ్ కంపార్ట్మెంట్స్ అరేంజ్ చేయబడ్డాయా అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఏది మనకు పార్లమెంటుకును అదేవిధంగా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఎస్ అని, ఒకవేళ నో అయితే రీజన్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఫోటో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పోస్టర్స్, మనకి ఏవైతే పోస్టర్స్ ఇచ్చి ఉంటారో ఆ పోస్టర్స్ కూడా మనం పోలింగ్ స్టేషన్ బయట డిస్ప్లే చేసామా లేదా అనేది మనం ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం మే 12వ తారీఖు పోలింగ్ స్టేషన్కు చేరుకున్న తర్వాత మరియు దారిలో చేయవలసినటువంటి విషయాలు. నెక్స్ట్ మనకు ఇది అయిపోయిన తర్వాత మాక్ పోల్. ఈ మాక్ పోల్ టైంలో మాక్ పోల్ స్టార్టెడ్ అనేది ఉంది. ఈ మాక్ పోల్ స్టార్టెడ్ అనేది విత్ బోత్ పీసీ అండ్ ఏసీ ఈవీఎంస్ అంటే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి అదేవిధంగా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి రెండిటికి మనం చేసామా లేదా. ఒకవేళ స్టార్ట్ చేసింటే ఎస్ అని, లేకుంటే నో అని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నో అంటే మనం కారణము తెలుపవలసి ఉంటుంది. ఇక్కడ 2 or more పోలింగ్ ఏజెంట్స్ ప్రజెంట్, అప్పుడు వాళ్ళు ఎక్కువ మంది ఏజెంట్స్ అయితే ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మాక్ పోల్ కంప్లీటెడ్. ఈ మాక్ పోల్ కంప్లీటెడ్ అయి ఉంటే అయి ఉందని, లేకుంటే నో అని ఇవ్వాల్సి ఉంటుంది. మనం నో ఇస్తే మళ్ళీ రీజన్ కూడా మెన్షన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మాక్ పోల్ సర్టిఫికేట్. మనం ఏదైతే మాక్ పోల్ 50 జరుపుతామో ఆ ఓట్లకు సంబంధించి సర్టిఫికేట్ నింపామా లేదా,
అందులో మనం ఏజెంట్స్తో సైన్ చేయించామా లేదా అనేది కూడా ఇక్కడ ఎస్ ఆర్ నో తెలుపవలసి ఉంటుంది. నెక్స్ట్ క్లియరింగ్ ఆఫ్ మాక్ పోల్, అంటే మనం మాక్ పోల్ చేసిన తర్వాత బ్యాలెట్లో ఉండేటువంటి కంట్రోల్ యూనిట్లో మనం మాక్ పోల్ చేసిన తర్వాత ఏవైతే కంట్రోల్ యూనిట్లో ఓట్లు నిక్షిప్తమై ఉంటాయో అవి క్లియర్ చేశామా లేదా, అంటే మనము పోల్ క్లోజ్ చేసి మాక్ పోల్లో రిజల్ట్స్ చూసి అదేవిధంగా క్లియర్ సిఆర్సి చేశామా లేదా, సిఆర్సి చేసి ఉంటే టోటల్ 0 అని ఉంది లేదా అని అది కూడా మనం ఒకసారి ఎస్ ఆర్ నో అని ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్ అని ఇవ్వాలి, లేదు నో అంటే ఎందుకోసం మనం చేయలేదో ఆ రీజన్ కూడా రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ మనకు రిమూవల్ ఆఫ్ మాక్ పోల్ స్లిప్స్, ఇవి చాలా జాగ్రత్తగా మనం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి మరియు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వీవీప్యాట్లో ఉన్నటువంటి ఈ మాక్ పోల్లో మనం సంబంధించినటువంటి ఆ స్లిప్స్ మనం బయటికి తీసి 50 + 1 7 మనకు ఏవైతే వీవీప్యాట్ సిస్టమ్ గురించి తెలియజేసేటువంటి 7 స్లిప్పులు, ఈ 57 మనం తీసామా, ఆ యొక్క బ్లాక్ కవర్లో సపరేట్గా మనం ఉంచామా లేదా అనేది ఇక్కడ ఎస్ ఆర్ నో అని ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ నో అనిస్తే ఎందుకోసమని మనం రీజన్ కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ సీలింగ్ ఆఫ్ ఈవీఎంస్, మనం ఇవన్నీ చేసిన తర్వాత ఈవీఎం సీల్ అంటే మనం ఈ యొక్క స్పెషల్ ట్యాగు అదేవిధంగా గ్రీన్ పేపర్ సీలు ఈ రెండు వేసి ఈవీఎంని మనం ఒరిజినల్ పోలుకు రెడీ చేశామా లేదా కూడా ఎస్ ఆర్ నో అని ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ మనకు ఇక్కడ రీప్లేస్మెంట్ ఆఫ్ ఈవీఎంస్ డ్యూరింగ్ మాక్ పోల్, ఎనీ ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూలో మనం పీసీ ఈవీఎం రీప్లేస్డ్ డ్యూరింగ్ మాక్ పోల్ ఎస్ అని ఇచ్చామనుకోండి, ఇక్కడ మనకు రీజన్ రావాలి. ఇక్కడ మనకు యాప్ అనేది ప్రాబ్లంగా ఉంది, ఇక్కడ నో అంటే రీజన్ అడుగుతూ ఉంది కానీ ఎస్ అంటే రీజన్ ఇవ్వలేదు. కాబట్టి అది ఒకటి ఈ యాప్లో ఇంకా డెవలప్మెంట్ అనేది జరగవలసి ఉంటుంది. ఈ పీసీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కానీ లేకుంటే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కానీ ఈవీఎం రీప్లేస్ డ్యూరింగ్ మాక్ పోల్ అంటే ఎస్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ మనకు ఎందుకోసం అనేది రీజన్ రావాల్సి ఉంది. ఆ అప్డేటు నెక్స్ట్ మనకు ఒరిజినల్ యాప్లో వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మనకు ఇంతటితో మాక్ పోల్కి సంబంధించి అంత అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాక్చువల్ పోల్. ఈ యాక్చువల్ పోల్లో స్టార్ట్ ఆఫ్ యాక్చువల్ పోల్, యాక్చువల్ పోల్ స్టార్ట్ అయిందా లేదా, అయింటే ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి ఉంటుంది. నో అని ఇస్తే మనం రీజను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఓటర్ టర్న్అవుట్ అంటే మనకు 7 గంటలకు యాక్చువల్ పోల్ స్టార్ట్ అయితే 7 to 9 ఎన్ని ఓట్స్, మేల్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది, థర్డ్ జెండర్ ఎంతమంది మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇది ప్రతి ఒక్క పీఓ ఖచ్చితంగా ఆ ఎవరీ 2 అవర్స్కు చేయవలసి ఉంటుంది. ఎవరైతే చేయరో వాళ్ళ డేటా కన్సర్న్డ్ ఎస్ఓలకు మరియు సెక్టోరల్ ఆఫీసర్స్కు మరియు రిటర్నింగ్ ఆఫీసర్కి కూడా డేటా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ యొక్క పీఓలు ఎవరైతే ఉన్నారో ఈ డేటా అనేది ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా 11కి 1కి 3కి 5 లాస్ట్ మనం 6కు మనం ఎవరైతే ఉన్నామో ఎండ్ ఆఫ్ ద పోల్లో క్యూ లైన్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళకు మనం ఎన్ని టోకన్స్ ఇచ్చాము, క్యూ లైన్లో మనం చిట్ట చివరి నుంచి 1 అనే నెంబర్ నుంచి మనం ఇచ్చుకుంటూ వస్తాం కాబట్టి ఆ టోకన్లు ఎన్ని ఇచ్చామనేది ఇక్కడ మనం మెన్షన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ క్లోజ్ ఆఫ్ పోల్, మనము చివరిలో 17A రిజిస్టరు సియుకు టాలీ అయిందా లేదా, ఒకవేళ టాలీ అయి ఉంటే ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి ఉంటుంది. క్లోజ్ బటన్ మనం నొక్కామా లేదా చివర్లో అనేది మనం చెక్ చేసుకోవాలి. ఈవీఎం సీలింగ్ కంప్లీట్ అయితే ఎస్ అని లేకపోతే నో అని ఇచ్చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్ ఓటర్ టర్న్అవుట్. ఈ ఫైనల్ ఓటర్ టర్న్అవుట్ అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు టోటల్ మేల్ ఓట్స్ ఎంతమంది క్యాస్టింగ్ జరిగింది, అదేవిధంగా ఫీమేల్ ఎన్ని ఓట్లు నమోదు కావడం జరిగింది,
థర్డ్ జెండర్ ఎవరైనా ఉంటే అవి ఎన్ని నమోదు కావడం జరిగింది, అప్పుడు టోటల్ పోల్ ఓట్స్ ఆ రోజు మనకు రావడం జరుగుతుంది. అది కూడా మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా నెక్స్ట్ సీలింగ్ ఆఫ్ ఈవీఎం అండ్ ఫిల్లింగ్ ఆఫ్ ఫామ్స్. ఈ యొక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి మరియు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఈవీఎంలన్నీ సీల్ చేసి ఆ యొక్క బాక్సుల్లో పెట్టేసి కంప్లీట్ అయిందా లేదా, ఒకవేళ కాకపోతే ఆ రీజన్ కూడా రాయవలసింది. పీసీ ఈవీఎం రీప్లేస్డ్ డ్యూరింగ్ యాక్చువల్ పోల్. ఇక్కడ కూడా మనకు డ్యూరింగ్ ద యాక్చువల్ పోలు మనం ఏదైనా రీప్లేస్ చేస్తే ఎస్ అంటే ఎందుకోసం అనే రీజన్ రావాలి, ఇక్కడ రాలేదు. నో అన్నప్పుడు మాత్రమే రీజన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా యాప్ సరి చేయవలసి ఉంటుంది. తర్వాత ఆల్ నెసరీ ఫామ్స్ ఫిల్డ్ అంటే ఎస్ అని, ఒకవేళ ఫిల్ చేయకుంటే నో అని ఇచ్చిన తర్వాత ఎందుకో రీజన్ సబ్మిట్ చేసి మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ సేఫ్ అరైవల్ టు రిసెప్షన్ సెంటర్. అంటే మనం బూత్లో మొత్తం అయిపోయిన తర్వాత ద పోలింగ్ పార్టీ హ్యాస్ సేఫ్లీ రీచ్డ్ ద రిసెప్షన్ సెంటర్. అప్పుడు మనం ఎస్ అని, ఒకవేళ మనం చేరుకోలేకపోతే నో అని ఇస్తే మనం ఇక్కడ రీజన్ టైప్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మనం ఈ యొక్క పీడిఎంఎస్ యాప్లో ప్రీ పోలు, మాక్ పోలు, యాక్చువల్ పోలు ఈ మూడిటి మొత్తం సమగ్ర సమాచారాన్ని పిఓ గారు ఎప్పటికప్పుడు యాప్లో నమోదు చేయవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే యాప్ పూర్తి స్థాయిలో డెవలప్ అయిన తర్వాత పూర్తిగా మనం మరొకసారి వీడియో చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.